నమస్తే, వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. స్క్రీన్ ప్లే రైటర్గా మాత్రమే కాకుండా గాంధీ తాత చెట్టు అనే సినిమాతో డైరెక్టర్గా అరంగేట్రము తెరంగేట్రము రెండు చేయడమే కాకుండా మొదటి సినిమాతోటే 14 జాతీయ అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకొని మంచి టాక్తో ఒక మంచి డైరెక్టర్గా ఫస్ట్ సినిమాతో పేరు తెచ్చుకున్న ఆవిడే మల్లాది పద్మావతి గారు. ఇవాళ మన గెస్ట్ ఆవిడే. ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే. కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇంత మంచి టాక్ సొంతం చేసుకొని ఇంత పబ్లిసిటీని ఒక కమర్షియల్ సినిమా రేంజ్లో అందరికీ రీచ్ అవ్వడం ఒక సినిమా ఉంది గాంధీ తాత చెట్టు అనడం అంత ఈజీ కాదు. అసలు దీని అంతటి గురించి మాట్లాడే ముందు మీ ప్రాపర్ ఎక్కడ ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. సో మా మదర్ కూడా ఇక్కడే పుట్టి పెరిగారు. కాకపోతే మా పేరెంట్స్ తమిళ్ తెలుగు మిక్స్డ్ అనమాట. తెలుగు వాళ్ళే కానీ తమిళనాడులో సెటిల్ మళ్ళీ వచ్చి ఇక్కడ తెలుగు స్టేట్స్లో సెటిల్ అయ్యారు. సో కాకపోతే నేను తెలంగాణలోనే పెరిగి నా ఫ్రెండ్స్ అందరు వాళ్ళే తెలంగాణ కల్చర్ బాగా అబ్జర్వ్ చేస్తూ పెరిగాను నేను. సో యా. సినిమా ఫీల్డ్ ఎలా? అది యాక్చువల్లీ నేను ఎప్పుడు ప్లాన్ చేసుకొని రాలేదు, అలా కుదిరింది అంతే. నేను చిన్నప్పటి నుంచి షార్ట్ స్టోరీస్ పోయిటరీస్ రాసేదాన్ని. అలా ఒక ఫ్రెండ్ నా పోయిటరీ చదివి షార్ట్ స్టోరీస్ చదివి బాగుందని చెప్పి జిల్ డైరెక్టర్ రాధాకృష్ణ గారికి పంపిస్తే ఆయన చంద్రశేఖర్ రేలెట్టి గారికి పంపించారు. సో ఆయన చదివి నాకు ఫస్ట్ మనమంతా అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. అంటే మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా రైటింగ్స్లోకి రావడం వెనక? లేదా ఇంట్లో ఏదైనా డిఎన్ఏ కూడా తాతలు తండ్రులు అలా ఎవరైనా కవులు ఉన్నారు? లేరు, అస్సలు లేరు. పేరెంట్స్ అకాడమిషియన్స్, స్కూల్స్ కాలేజెస్ ఉండేవి. రైటింగ్కి అయితే నాకు అంటే చిన్నప్పటి నుంచి ఇది పోతన గారి భాగవతం పద్యాలు మా పెద్దనాన్న గారు చదివి వినిపించేవాళ్ళు అనమాట నాకు మా చెల్లెలకి. సో అది విని విని అండ్ నాకు స్కూల్లో కూడా తెలుగులో మంచి మార్కులు వచ్చాయి. నాకు ఇంకా అటజన్ని కాంచి అవన్నీ గుర్తుంటాయి. ఇది ప్రళయాగ్ని వలే. సో 10th క్లాస్ పద్యాలు ఇప్పటిదాకా గుర్తుంటాయి. సో తెలుగు మీద ఉన్న ఇంట్రెస్ట్తో. కానీ రేర్ కదా మేడం ఈ జనరేషన్లో తెలుగు పద్యాలు చదివి పోతన గారి భాగవతం పద్యాలు చదివి మళ్ళీ స్క్రీన్ ప్లే రేటింగ్లోకి రావడం. అంటే మీరు కవితలు అవంతా మన సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేసుకోవడం మన ఫ్రీడమ్ అది. బట్ స్క్రీన్ ప్లే ఒక డైరెక్టర్ దగ్గర లేకుంటే ఒక మూవీ బ్యానర్స్లోనో చేయాలంటే రకరకాల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ భావాన్ని ఈ పరిధుల్లో మాత్రమే మీరు చెప్పాలి అనేది ఒకటి ఉంటుంది. మీరు మామూలుగా స్వేచ్ఛగా రాసుకున్న దానికి ఒక సినిమాకు రాస్తున్న దానికి ఏమైనా తేడా గమనించారా? సినిమాకి రాయడం చాలా పరిధులతోనే రాయాలి. అంటే సినిమా అంటేనే అది 2.5 గంటలే ఉంటుంది అండ్ సినిమాలో ఎంటర్టైన్ చేయాలి. సినిమా అనేది ఆర్ట్ ప్లస్ బిజినెస్ కదా. సో ఉత్త ఆర్ట్ కాదు. సో ఇలా ఇప్పుడు ఒక పుస్తకం రాస్తున్నాను అనుకోండి, నేను ఏమైనా రాయొచ్చు, ఎలాగైనా రాయొచ్చు, అది పెద్ద బౌండరీస్ ఉండవు దానికి. కానీ సినిమా రైటింగ్లో చాలా బౌండరీస్ ఉంటాయి. సో కానీ పరిధుల్లో రాస్తూ మనకి నచ్చినట్టు రాయడం ఇస్ ద ఛాలెంజ్. ఎవరైనా నేర్పించారా స్టార్టింగ్లో సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు నేను వీళ్ళ దగ్గర బాగా నేర్చుకున్నాను వర్క్ అని అంటే ఎవరు చెప్తారు? అంటే నాకు మనమంతా రాసేటప్పుడు అప్పుడు నాకు మంచి ఐడియాస్ ఉండేవి కానీ అది స్క్రీన్ ప్లేలో ఎలా పెట్టాలో నాకు అంత బాగా తెలీదు. సో చంద్రశేఖర్ రేలెట్టి గారి దగ్గర మేజర్ లెర్నింగ్ అయింది నాకు. ఆయన దగ్గరే నేర్చుకున్నాను నేను. డైరెక్షన్ వైపు రావడానికి నాకు తెలిసి పునాది మీకు స్క్రీన్ ప్లే రేటింగ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే డైరెక్షన్లో ఒక డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో మీ రైటింగ్స్ ద్వారా స్టోరీ అంతా చెప్పాల్సి ఉంటుంది, సీన్ బై సీన్ కదా. నేను డైరెక్టర్ని అవుతా అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఈ క్రమంలో? డైరెక్టర్ని అవుతా అని నేను గాంధీ తాత చెట్టు కథ రాసేటప్పుడు అనిపించింది నాకు ఫస్ట్ టైం. ఓకే. అంటే మీరు డైరెక్షన్ నేనే చేస్తా అనుకునే మొదలు పెట్టడమే? లేదు, మంచి కథ రాద్దాము అంటే ఒక ఫ్రెండ్ చిన్న పాయింట్ చెప్పాడు, ఐడియా చెప్పాడు. అంటే ఒక చిన్న పిల్లోడు చెట్టు నాటి ఆ చెట్టుతో పాటే పెరిగి అంతరించిపోతే అది ఎలా ఉంటుంది, ఒక కథగా బాగుంటుంది అని చెప్పి తను ఒక ఐడియా చెప్తే నేను అక్కడి నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చాను. సరే ఉత్త కథ రాద్దామో తనకే ఇద్దాము ఆర్ ఎవరో ఒకరు తీయచ్చు కదా అని కథ రాయడం మొదలుపెట్టాను. అది రాసే కొద్దీ దాని మీద అటాచ్మెంట్ పెరిగిపోయింది నాకు బాగా. తనకు చెప్పినప్పుడు తను కూడా ఇది నేను చెప్పిన కథ కంటే నువ్వు రాసింది చాలా ఎట్టో వెళ్ళి నువ్వు మొత్తం గాంధీ గారి ప్రిన్సిపల్స్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఎన్వైర్న్మెంట్ అన్నీ తీసుకొచ్చావు కదా, నువ్వు ఇంత బాగా రాసావు, నువ్వే తీస్తే బాగుంటుంది, ఇది ఎవరికి ఇవ్వకు అని తనే. అంటే మీరు గాంధీ గారి గురించి అంతకుముందు అంటే మీరు ఈ సినిమాలో మెన్షన్ చేసినవి చూస్తే ఆ మెయిన్ రోల్ ఏదైతే ఉందో అది మొత్తం గాంధీ తాతను చూసినట్టుగానే ఉంటుంది ఆ క్యారెక్టర్ అంతా కూడా.
దీన్ని బట్టి చూస్తే మీరు గాంధీ గారి గురించి ముందు చదివైనా ఇన్ఫ్లుయెన్సే రాసి ఉండాలి, లేదా రాయడం స్టార్ట్ చేసాక ఇంకెక్కువ తెలుసుకుని ఉండాలి. ఏం జరిగింది అసలు? లేదు, చిన్నప్పటి నుంచి విన్న కథలు అదే రెఫరెన్స్గా పెట్టుకొని రాశాను నేను. అంటే సత్యాగ్రహం గురించి కానీ, డండి మార్చ్ గురించి, ఇవన్నీ జైల్ బరు మూమెంట్ కానీ ఇవన్నీ చిన్నప్పుడు మనకి చెప్తారు కదా. అండ్ నేను మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ చదివాను నేను కాలేజ్లో ఉన్నప్పుడు. సో అవన్నీ ఆల్రెడీ ఫీడింగ్ ఉంది మైండ్లో. అండ్ అహింస మీద ఈ జనరేషన్ కోసం ఒక కథ రాద్దాం అనిపించింది నాకు. అంటే వాళ్ళు దర్ ఎక్స్పోజ్ టు చాలా హేట్రెడ్ ఉంటుంది. వాళ్ళు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే స్ట్రేంజర్స్ కూడా ఒకరినొకరు ఏమన్నా అనుకుంటారు. అండ్ అది వాళ్ళకి నార్మలైజ్ అయిపోయింది. ఇలాంటి టైంలో వాళ్ళకి పీస్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, లైక్ ఒక సినిమాని మీడియంగా యూజ్ చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ అహింస కానీ, నాన్ వైలెన్స్ కానీ, మన చేతిలో కత్తి ఉండొచ్చు కానీ దాన్ని పట్టుకొని మనం ఎదుటివాడిని పొడవాలి అని రూల్ లేదు. మనకు ఆ విచక్షణ ఉండాలి, చేతిలో కత్తినంత మాత్రాన్ని అది వాడకూడదు అని. సో అది పిల్లలకి నేర్పించాలి. ఇప్పుడు పెన్నునే కత్తిలాగా కూడా వాడేస్తున్నారు. ఏదున్నా అది ఒక పెద్ద, అదేదో సినిమాలో త్రివిక్రమ్ గారి డైలాగ్ ఉంటుంది, నా టేబుల్ మీద ఇన్ని మారణాయుధాలు ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళలో ఉన్న అన్ని రకాల నెగిటివ్ థాట్స్ అన్ని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అవును. అండ్ ఆ పవర్ని వాళ్ళు యూజ్ చేయకుండా ఉండడం వాళ్ళకి నేర్పించాలనిపించింది నాకు. యూ షుడ్ కంట్రోల్ అనేయడం చాలా ఈజీ, కానీ దాని ఫలితాలు దానివల్ల జరిగే అనర్థాలు చాలా ఎక్కువ ఉంటాయి. పోను పెరుగుతుంది అనిపిస్తుంది నాకు. కోపం చూపించేవాడు ఎప్పుడు బలహీనుడే మేడం. వాడు ఎవరైతే అహింసతో ఉంటారో వారు నిజమైన బలవంతులు అంటుంటారు కదా. మీరు ఆ బలం ఏ స్థాయిలో ఉంటుందో చూపించారు సినిమాలో. బట్ ఎందుకు ముందు అబ్బాయి క్యారెక్టర్ అనుకుని దాన్ని మళ్ళీ అమ్మాయి ఎందుకు మార్చాలనుకున్నారు? అంటే ఎందుకు అబ్బాయి రాయాలి, అమ్మాయి ఎందుకు రాయకూడదు అని థాట్ వచ్చింది. ఓకే. ఎప్పుడు హీరో అంటే మనకి ఫస్ట్ మైండ్లోకి అబ్బాయి ఎందుకు. నేను ఒక 3 generations కథ రాద్దాం అనుకున్నాను. తాత వాళ్ళ అబ్బాయి, మనవడు. సో మనవడే ఎందుకు ఉండాలి? ఇప్పుడు 3 generations అమ్మాయి ఎందుకు ఉండకూడదు? అంటే వరల్డ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ కదా, సగం మనం సగం వాళ్ళు. అండ్ అమ్మాయిగా రాయడం వల్ల నాకు చాలా రిలేటబుల్ అయింది ఆ క్యారెక్టర్. ఓకే ఓకే. మీ ఏమైనా కొన్ని మెయిన్ క్యారెక్టర్లో ఏమైనా పెట్టే ప్రయత్నం చేశారా? మీ లక్షణాలు ఏమైనా? నేను ఎలా ఉండాలి అనుకుంటున్నానో అవి పెట్టే ప్రయత్నం చేశాను నేను. మీ డ్రీమ్ అంతా ఇట్లా ఉంటే బాగుండు అనుకునేదంతా. తర్వాత చక్రపాణి గారు అద్భుతమైన యాక్టర్. తనకి ఇంత మెయిన్ లీడ్ ఇవ్వడం అనేది కూడా, ఆయన చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేశారు. ఆయన్నే సెలెక్ట్ చేసుకోవడం, ఇలా ఆడిషన్స్ చేశారా ఇలా ఆయన్ని? ఆడిషన్ అంటే ఆయన్ని ఆడిషన్ చేయక్కర్లేదు, ఆయన ఆల్రెడీ పెద్ద యాక్టర్ కాబట్టి. సో 4-5 చూసాము, థియేటర్ ఆర్టిస్ట్ని చూసాము. కాకపోతే నా కథలో తాత చాలా వెల్ రెడ్ క్యారెక్టర్. ఆయన చాలా వెల్ రెడ్, కానీ ఆయన చేసే వృత్తి మాత్రం వ్యవసాయం. సో రూటెడ్ అండ్ వెల్ రెడ్ ఆయన. అండ్ చక్రపాణి గారి కళ్ళల్లో చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. ఆయన్ని చూస్తేనే ఇట్లా చాలా పెద్ద జ్ఞానిలాగా అనిపిస్తారు. సో ఆయన్ని చూడగానే ఆయన ఐస్ చాలా ఎక్స్ప్రెసివ్ ఐస్ ఆయనవి. సో ఈ క్యారెక్టర్కి చాలా బాగుంటుంది అనిపించింది. సో ఆయన్ని కాస్ట్ చేశాక రీడింగ్స్ చేసాం మేము కూర్చొని, మొత్తం స్క్రిప్ట్ ఒక 2-3 times డిస్కస్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది ఈ పాత్రని అని. అండ్ ఆయన అసలు అద్భుతంగా చేశారు ఆయన. చిత్రసీమ 24 Framesలో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీ సినిమా కథ చాలా గొప్ప కథ. అంటే సమాజానికి ఉపయోగపడే సినిమాలు మచ్చుక్కి ఎప్పుడో ఒక్కసారి వస్తున్నాయి. అంటే ఒక 100 సినిమాలు ఉంటే ఒకటి రావడం చాలా గగనం అవుతున్న తరుణంలో గాంధీ తాత చెట్టు. అయితే ఈ సినిమా ఒక స్టెప్ పైకి వెళ్ళడానికి రీజన్ అన్డౌటెడ్లీ సుకుమార్ గారి వాళ్ళ అమ్మాయి. అంటే సడన్గా సుకుమార్ వాళ్ళ అమ్మాయి యాక్టరా అని ఒకసారి సోషల్ మీడియా ఆడియన్స్, తెలుగు జనాలు అందరూ గాంధీ తాత చెట్టు వైపు తిరిగారు కదా. అది ఎలా మీకు వర్కౌట్ అయింది? యాక్టింగ్ పరంగా, ప్రమోషన్ పరంగా అంటే ఏం చెప్తారు? నేను యాక్చువల్లీ కాస్ట్ చేసేటప్పుడు చాలామంది అమ్మాయిల్ని చూశాను. నాకు అది గుండు కొట్టుకోవడం అనేది నాకు చాలా స్పెసిఫిక్గా ఉన్నాను నేను. సో ఎంతమంది అమ్మాయిలను ఆడిషన్ చేసినా కొంతమంది యాక్టింగ్ బాగా ఫిల్టర్ అయిపోయేవాళ్ళు. తర్వాత గుడ్ యాక్టర్స్ని ఫిల్టర్ చేసి వాళ్ళని గుండు చేయించుకుంటామంటే అక్కడ డ్రాప్ అయిపోయేవాళ్ళు. కొన్నిసార్లు ఎవరైనా ఒప్పుకున్నా కూడా వాళ్ళ పేరెంట్స్ వద్దనేవాళ్ళు. టీనేజ్ అమ్మాయిలకి గుండు కొట్టరు, అది మంచిది కాదు. అండ్ దెన్ టీనేజ్లో అమ్మాయిలకి కూడా చాలా కాన్షియస్ ఉంటారు కదా.
సో ఈ అమ్మాయికి కథ చెప్పినప్పుడు ఈ అమ్మాయి వెంటనే ఒప్పుకుంది. ఓ తను అసలు హెజిటేట్ చేయలేదు. సో నా క్యారెక్టరే అది. ఇప్పుడు నేను సినిమాలో గుండు చేయించే సీన్ మొత్తం డీటెయిల్గా షూట్ చేశాను. ఆ సీన్లో తను ఏడ్చినా, తను కాన్ఫిడెంట్గా లేకపోయినా ఇప్పుడు ఒకేసారి చేయగలను, మళ్ళీ చేయలేను కదా నేను. సో ఆ సీన్లో తను ధైర్యంగా కూర్చోవడం నాకు చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఆ క్యారెక్టర్కి జుట్టు ఇంపార్టెంట్ కాదు, తన పర్పస్ ఇంపార్టెంట్. తను ఏదైతే గోల్ అనుకుంటుందో అది అచీవ్ చేయడం ఇంపార్టెంట్. సో నాకు సుకృతి ఆ క్యారెక్టర్కి చాలా దగ్గరగా అనిపించి కాస్ట్ చేశాను నాకు. ఎందుకంటే సినిమా అంతా ఒక 15 ఏళ్ళ అమ్మాయి భుజాల మీద ఉంటుంది. అండ్ వాళ్ళ ఫాదర్ సుకుమార్ గారు అవ్వడం బికేమ్ అ హ్యూజ్ అడ్వాంటేజ్ మాకు. కానీ మీరు ఒక రకంగా ధైర్యం చేశారని చెప్పొచ్చు. ఒక బరువైన క్యారెక్టరు, పాప అమ్మాయి పాటలు పాడుతుంది తప్ప యాక్టింగ్ అంటే పేరుకు సుకుమార్ గారు వాళ్ళ అమ్మాయి, కానీ సినిమా ఫీల్డ్తో పెద్దగా టచ్ లేని అమ్మాయి. తన మీద ఇంత బరువు పెడుతున్నావే అని భయం వేయలేదా ఫస్ట్ మీకు? నాకు ఎవరి మీద పెట్టినా ఈ బరువు పెట్టాల్సిందే నేను ఆ క్యారెక్టర్ మీద. బికాస్ కథే అలా ఉంది. అంటే ఆ అమ్మాయి బాగా చేస్తేనే ఈ కథ వెళ్తుంది, ఆ టచ్ అవుతుంది ఆడియన్స్కి. సో ఎవరి మీదైనా ఆ బరువు నాకు వేరే చాయిస్ లేదు. అండ్ సుకృతిని కలిసాక ఆల్మోస్ట్ 2 months వర్క్షాప్స్ చేసాము. వర్క్షాపే కాదు, నేను తనతో ట్రావెల్ చేశాను. అంటే రోజు పొద్దున వచ్చేది, ఈవినింగ్ నైట్ వరకు నాతోనే ఉండేది. నైట్ వెళ్ళేది, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేది. అట్లా వాళ్ళకి ఆల్మోస్ట్ సమ్మర్ టైంలో మేము వర్క్షాప్స్ చేసాం. స్కూల్ కూడా వెకేషన్ ఉండడం వల్ల నాతో చాలా టైం స్పెండ్ చేసింది. మా ఇంట్లోనే ఉండేది, నేను వండి పెట్టిందే తినేది. సో వి ట్రావెల్ టుగెదర్. సో ఈ ప్రాసెస్లో నాకు తను తీసుకోగలదు అనిపించింది ఆ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ పర్సన్ కూడా. తనకి పాపం యాక్టింగ్ అనేది తన మైండ్లోనే లేని ఒక జానర్ కదా, తను అంత అడాప్ట్ చేసుకొని అసలు అంటే అంటారు కదా, తను ఏం అవ్వాలనుకుంది కానీ మీ ద్వారా తనకి ఇది రాసిపెట్టుందేమో, మళ్ళీ ఇదే టర్న్ తీసుకుంది యాక్టింగ్ వైపు. తను సింగర్ అవ్వాలనుకుంది చాలాసార్లు, చాలా సోషల్ మీడియాల ద్వారా వాళ్ళ మదర్ ద్వారా వినిపించే మాట. అండ్ మీరు ఇంకిద్దరు అబ్బాయిలు తీసుకున్నారు, వాళ్ళది కూడా చాలా మంచి రోల్, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకి ఎంతమందిని సెలెక్ట్ చేస్తే వీళ్ళిద్దరు ఫైనల్ అయ్యారు? వాళ్ళిద్దరు ఈజీగా దొరికేశారు. ఓకే. బికాజ్ అందులో ఒకరు సుకృతి కజిన్, ఆ అబ్బాయి నిక్కీ అని తనతో పాటు వర్క్షాప్కి వచ్చేవాడు. వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగా అనిపించి తను కంఫర్టబుల్గా ఉండాలి, వీడు గనక కొంచెం యాక్ట్ చేయగలిగితే వీడిని తీసుకుందామని చెప్పి వాడితో ఆడిషన్ చేసి వాడు బాగా చేశాడు. సో అలా వాడిని తీసుకున్నాం. అండ్ భాను మిషన్ ఇంపాసిబుల్లో ఆల్రెడీ చేశాడు. తను అప్పటికే ఒక 10-15 films చేశాడు. సో ఒకరైనా సీజన్ యాక్టర్ ఉంటే ముగ్గురు కాంబినేషన్ సెట్ అవుతుంది. సో భాను వచ్చి ఆడిషన్ చేసినప్పుడు వీళ్ళిద్దరు కూడా తనతో ఇంటరాక్ట్ అయ్యి, సో ముగ్గురిని కలిపి చూస్తే వీళ్ళకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనిపించింది నాకు. ఓకే. సో అలా తీసుకున్నాను. ఇది ఎక్కడే ప్రాబ్లం అండి మీకు? ఫస్ట్ టేక్ సెంటిమెంట్, అసలు సింగిల్ టేక్ ఓకే కావాలంటే పాపం మామూలుగా అప్పటిదాకన్నా ఓకే అవుతుంది, కానీ ఇలా అయితే కాన్షియస్తో టేక్ వచ్చేస్తుంది ఆ టెన్షన్కి రావాలని. మీరు ఆ మాట చెప్పినప్పుడు తన ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ షాట్ ఎలా రిసీవ్ చేసుకుంది? తను సింగిల్ టేక్లో చేసేసిందంట కదా అలాగే? అంటే మేము అప్పటికి చాలా ప్రిపేర్ అయ్యాం. లైక్ వర్క్షాప్స్లో కూడా ఏం చేస్తాము, ఏ రోజు ఏం చేస్తాము అంతా చెప్పి నేను వాళ్ళని పిల్లల్ని ప్రిపేర్ చేసి, సో నేను పిల్లలకి అదే చెప్పాను, మీరు 1-2 టేక్స్లో చేసేస్తే ఓకే, నాకు మీరేమి మీ ఎనర్జీ అంతా తీసుకెళ్ళి ఫస్ట్ టేక్లోనే పెట్టండి అని నేను ప్రిపేర్ చేశాను వాళ్ళని ముందు. సుకృతికి కూడా అదే చెప్పా, ఎనర్జీ అంతా నువ్వు మైండ్లో ఎప్పుడు పెట్టుకో, ఫస్ట్ టేక్లో అయిపోవాలనే పెట్టుకో, నువ్వు ఇది ఈవెన్చువల్లీ వస్తుంది అని ప్రిపేర్ అవ్వకు, డైవర్ట్ ఆల్ యువర్ ఎనర్జీస్ ఫస్ట్ టైంలోనే చేసేస్తే అయిపోతుంది. సో అది బికాస్ పిల్లలకి అంత ఫోకస్ ఉండదు, ఎనర్జీ డ్రాప్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి రిడెండెన్సీ నచ్చదు, చేసింది చేయడం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఈవెన్ ఎప్పుడైనా ఫస్ట్ టేక్లో అవ్వకపోయినా సెకండ్ టేక్లోనో థర్డ్ టేక్లోనో అయిపోతుంది. థర్డ్ టేక్ దాటిందంటే వాళ్ళకి అసలు కాని పని, వాళ్ళ టైం మామూలుగా తిన్నప్పుడు. అలాంటి సిచ్యువేషన్ ఏమైనా చూపించారు? కొన్ని ఉన్నాయి. అప్పుడు బ్రేక్ తీసుకొని మీరు కొంచెం వెళ్ళి చాక్లెట్ కొనుక్కొని కాసేపు పడుకొని తిరిగేసి రండి అని చెప్పేదాన్ని. పైగా వాళ్ళంతా ఇక్కడ పుట్టి, సుకుమార్ గారు వాళ్ళ అమ్మాయి అంటే చాలా హైదరాబాద్ ఈ కల్చర్ తీసుకెళ్ళి ఎక్కడో పల్లెటూరులో మీరు కూర్చోబెట్టి వాళ్ళందరినీ, ఇప్పుడు మీరు సినిమా తీయడం అంతా ఒక ఎత్తు, ఈ టీనేజ్ పిల్లలు ఉంటారు కదా, అది చిన్నపిల్లల్ని మేనేజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళని చేయొచ్చు, కానీ టీనేజ్ ఒక రకమైన ఫ్లక్చువేషన్లో ఉంటారు, తొందరగా ఇరిటేట్ అవుతారు. వీళ్ళందరి బ్యాచ్ ఒక టీచర్ లాగా ఎలా మెయింటైన్ చేస్తారు అసలు? నేను చెప్పా కదా మాకు స్కూల్స్ కాలేజెస్ ఉండేవి, సో నేను కొన్ని జనరేషన్స్ ఆఫ్ కిడ్స్ని చూశాను నేను. ఓకే. సో
కొంచెం పిల్లలు అర్థం అవుతారు. అండ్ సుకృతి ఏంటంటే కొంచెం నాకు సిమిలర్ తను. నేను టీనేజ్లో ఎలా ఉండేదన్నా కొంచెం అంటే చాలా ఎనర్జీ, ఫిల్టర్స్ ఉండవు, ఏమన్నా మాట్లాడుతుంది, ధైర్యంగా ఉంటుంది, కాన్ఫిడెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక ఇన్నోసెన్స్ కూడా. అంటే కొందరు పిల్లలకి వాళ్ళ ఏజ్ కంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుంది. సుకృతి అలా కాదు, దాని ఏజ్కి ఇన్నోసెన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం ఆ ఎనర్జీ, కాన్ఫిడెన్స్ కూడా ఉంది. సో నాకు అది ఈజీగా అర్థమయ్యేది. సో దానికి ఎలా చెప్పాలో ఫస్ట్ నేను ఫిగర్ అవుట్ చేయాలి. క్లారిటీ ఉంది మీకు, డైరెక్షన్ అంతా ఒకవైపు, వాళ్ళని లీడ్ చేయడం అంతా ఇది చాలా ఇంపార్టెంట్. అసలు పిల్లలతో సినిమా చేయాలంటే ఫస్ట్ పిల్లల్ని హ్యాండిల్ చేయడం తెలియాలి, లేకపోతే చాలా ఛాలెంజింగ్ అయిపోతుంది. అండ్ ఇది క్రౌడ్ ఫండింగ్ మూవీ అని విన్నాము, ఒకసారి ఎలా వర్కౌట్ అయ్యింది చెప్పరా నాకు? సో సింధు అని నా ఫ్రెండ్, తను బెస్ట్ ఫ్రెండ్, నేను తన సినిమాకి డైలాగ్స్ రాసాను చూసి చూడగానే. సో నేను చాలా చోట్ల కథ చెప్తే అందరు బాగుందనే వాళ్ళు, కానీ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే కమర్షియల్ సబ్జెక్ట్ కాదు కదా. సో ఆ టైంలో సింధుని సినిమా స్టాక్ ఎక్స్చేంజ్ అని ఒక క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. వాళ్ళు ఎన్ఆర్ఐస్, వాళ్ళు వెబ్సైట్ స్టార్ట్ చేశారు. అప్పటికి 1-2 ప్రాజెక్ట్స్ లిస్ట్ చేశారు, కానీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సగం ఫండింగ్ వచ్చిందంటే వాళ్ళు ఇవ్వరు, ఫుల్ ఫండింగ్ వస్తేనే మనకు డబ్బులు వస్తాయి. సో వాళ్ళకి 70%, 80% వచ్చి ఆగిపోవడం, అంటే వాళ్ళు టైం పెడతారు ఒక 2 monthsలో. ఆ 2 monthsలో ఫండింగ్ మొత్తం వచ్చిందంటే ఇస్తారు, లేదంటే అది తిరిగి వెళ్ళిపోతుంది. సో మాది కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఒక పిచ్ వీడియో చేసి పెట్టాము ఆ వెబ్సైట్లో. అండ్ మేము అనుకున్న స్టిపులేటెడ్ టైంలో వచ్చింది అది లక్కీగా. ఓకే, మీరు ఈ సినిమా తీసినప్పుడు పాపకి గుండు కొట్టేయాలంటే చాలా మంది వెళ్ళిపోయారు అని అన్నారు. ఇప్పుడు టెక్నాలజీ మారింది, అసలు ఏ ఏజ్ వాళ్ళని ఏ ఏజ్ వాళ్ళలాగైనా చూపించగలుగుతున్నారు, అంత మేకప్ వచ్చింది. పుష్పలో కూడా విలన్కి అది ఒరిజినల్గా ఏం చేయించలేదు, హెయిర్ షేవ్ చేయకుండా మేకప్తో కవర్ చేయాలి. అలా ఎందుకు ట్రై చేయలేదు? ఒక అమ్మాయి టీనేజ్ గర్ల్ షేవే చేయాలని ఎందుకు పట్టుకున్నారు మీరు? బికాజ్ నేను ఒక వీడియో చూశాను, ఒక అమ్మాయి తను టాపర్ అయింది, స్టేట్ టాపర్ అయింది. సో తన గురించి చాలా వీడియోస్ వస్తే ఆ అమ్మాయికి ఫేషియల్ హెయిర్ ఎక్కువ. సో జనాలు ఆ అమ్మాయి చేశారు, ఎగ్జాక్ట్లీ విపరీతంగా ట్రోల్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయిది ఇంకో ఇంటర్వ్యూ వచ్చింది, అందులో తను ఏమనిందంటే, నేను అనవసరంగా టాపర్ అయ్యాను, నేను అవ్వకపోయి ఉంటే నేను ఇంత ట్రోల్ అయ్యేదాన్ని కాదు, నాకు డిప్రెషన్ వచ్చి చాలాసార్లు చచ్చిపోవాలన్న థాట్ కూడా వచ్చింది. నాకు అది ఎంత బాధ అనిపించిందో అసలు. అంటే మనం ఎవరని చెప్పడానికి అందం ఏంటి ఏది కాదని. అండ్ అలాంటి ఒక ఏజ్ అమ్మాయిని అలాంటి ఒక ట్రామాకి గురి చేస్తే అసలు తన ఫ్యూచర్లో తన కాన్ఫిడెన్స్ ఎంత చచ్చిపోతుంది. సో నాకు అనిపించింది, వెళ్ళి దెర్ షుడ్ బి సమ్ హీరో హూ గోస్ అవుట్ దేర్. అండ్ చిన్నపిల్లలకి లుక్స్ ఇంపార్టెంట్ కాదు, మీ గోల్ ఇంపార్టెంట్, మీరు అచీవ్ చేసేది ఇంపార్టెంట్, మీ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్. ఈవెన్ సినిమాలో కూడా గుండు కొట్టేటప్పుడు ఒక పాట వస్తుంది, అసలు అందం ఏంటి అని, శ్యామ్ అన్నారు అసలు, కాశల్ శ్యామ్ గారు. బ్యూటిఫుల్ సాంగ్. అంటే గాజులు, పట్టీలు, బొట్టు, ఇవన్నీ పూలు ఇవన్నీ వాడిపోతాయి, ఇది కాదు, నీ ఏ బెదురు లేని నీ కళ్ళల్లో ఉంటుంది అందము, నీ ధైర్యం ఉండే నీ మనసులో ఉంటుంది. సో అది నేను చెప్పాలనుకున్న పాయింట్. అండ్ అది చెప్తే సరిపోదు, నేను విగ్గు పెడితే సరిపోదు, సమ్వన్ హ్యాస్ టు గో అండ్ డూ ఇట్ అండ్ షో. అది సుకృతి చేసి చూపించింది నాకు. ఆ విషయంలో అది ఎప్పుడు హీరో, అది లైక్ అది ఇన్ యాక్షన్ చేసి చూపించింది. అది అసలు ఈవెన్ మేము స్కూల్స్కి చాలా షోస్ వేసాం, చాలా స్కూల్స్ ఇలా అమ్మాయిలు వచ్చి చూసారు, ఆర్ఫనైజెస్కి కూడా షోస్ వేసాము. అందులో వాళ్ళు చూసినప్పుడల్లా ఆ సీన్కి చాలామంది అమ్మాయిలు ఏడ్చేశారు. సో ఐ థింక్ దట్స్, ఎందుకంటే మనం చూడ్డానికి హెయిర్ అనుకుంటాం, అమ్మాయిలకి హెయిర్ సాక్రిఫైస్ చేయడం, అది క్లీన్ షేవ్ అనేది చాలా పెద్ద మ్యాటర్. హెయిర్ని పెద్ద అందానికి వర్ణనగా వాడతారు కదా, కానీ అది ఒక్కటే కాదు కదా, అందం అనేది లోపల ఉంటుంది, బయట మాత్రమే కాదు. అది అంటే ఇంత బ్రాడర్ తీసుకున్నారు కదా మీరు, అందులో సామాజిక అంశాలు, పర్యావరణం, చెట్ల దగ్గర నుంచి మొదలు పెడితే అమ్మాయిలు, సామాజిక చైతన్యం, మహిళా చైతన్యం, ఇలా చాలా విషయాలు ఇంక్లూడ్ చేస్తూ వెళ్ళారు. అంటే కథలో భాగంగా మీరు పెడితే బాగుంటుంది అనుకున్నారు, అప్రయత్నంగా ఫ్లోలో వచ్చేసాయి అవన్నీ? అప్రయత్నంగా వచ్చింది, అది అమ్మాయి క్యారెక్టర్ అవ్వడం వల్లే నేను అవన్నీ తీసుకురాగలిగాను. ఇప్పుడు ఈవెన్ తను పెద్ద మనిషి అయినప్పుడు కూడా ఫంక్షన్ వద్దంటది. ఇప్పుడు సినిమాల్లో, చాలా సినిమాల్లో నేను చూస్తూ ఉంటాను, పెద్ద మనిషి అవ్వగానే అమ్మాయికి ఫంక్షన్ చేసేటప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు, బ్యాక్గ్రౌండ్ సాంగ్. నాకు తెలిసి నేను ఎంజాయ్ చేయలేదు, నా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయలేదు, ఎవరూ చేయలేదు. ఏ అమ్మాయికి నా చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఐ వాంటెడ్ టు షో దట్
అదే చాలా ఇప్పుడు అందరిని పిలిచి అందరి ముందు ఇలా కూర్చోబెట్టి డిస్ప్లే చేసి ఫంక్షన్ చేస్తారు, అది ఎందుకో అర్థం కాదు ఆ ఏజ్లో. సో నేను అలాంటివి చాలా నాకు అమ్మాయి క్యారెక్టర్ అవడం వల్ల నేను తీసుకురాగలిగాను కథలోకి, సీమ్లెస్లీ వచ్చాయి అవి. నిజంగా అబ్బాయి క్యారెక్టర్ని అమ్మాయిగా మలచడం చాలా ప్లస్ అయింది అనిపిస్తుంది. ఎందుకంటే అదే ప్లేస్లో గాంధీ తాత చెట్టు ప్లేస్లో ఆ గాంధీ అమ్మాయి పేరు కూడా గాంధీ ఉంచారు. అబ్బాయి అయి ఉంటే ఇవన్నీ మిస్ అయ్యేవాళ్ళం. ఇవి చాలా మైన్యూట్ థింగ్సే సొసైటీలో, బట్ ప్రతి అమ్మాయి చాలా మేజర్గా ఫీల్ అయ్యి సొసైటీ చాలా మైన్యూట్గా తీసుకునే అంశాలు ఇవన్నీ. అవును, ఎగ్జాక్ట్లీ. మీరు కొంచెం ఫెమినిస్టా? యా, ఫెమినిస్ట్ అంటే ఇప్పుడు ఫెమినిస్ట్గా అర్థం మారింది కదా, విమర్శించడము ఎక్కువగా, ఈ తప్పు అంటే తప్పు అని డైరెక్ట్ చెప్పేయడము, ఎక్కడ నా హక్కులకు భంగం కలిగితే నేను అడ్జస్ట్ అవ్వను, ఈ టైప్ అయినా మీరు కూడా? లేదు, నేను అగ్రెసివ్గా ఫైట్ చేయను. నేను చేయాల్సింది నేను చేస్తాను, అది ఎదుటి వారు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నేను చేయాల్సిన నా రెస్పాన్సిబిలిటీ నేను చేస్తాను. అండ్ నాకు వాట్ ఐ డిజర్వ్ నేను ఐల్ ఫైట్ ఫర్ ఇట్. అంటే అది నేను ఇలా అరిచి కోప్పడి దాని గురించి స్పీచ్లు ఇచ్చి ఫైట్ చేసే మన లైక్ నా పర్సనాలిటీ అది కాదు. ఓకే, సో నేను నా విధానంలోనే ఫైట్ చేస్తాను. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. మీరు స్క్రీన్ ప్లే రైటర్గా బయటికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వలేదు, కానీ మహానటి, రాధేశ్యామ్ లాంటి ఒక అద్భుతమైన, రాధేశ్యామ్ అయితే పాన్ ఇండియా మూవీ, వాటికి అవకాశాలు ఎలా? మీరు చేస్తే చాలా తక్కువ సినిమాలే ఉన్నాయి ప్రొఫైల్స్, వందలాది సినిమాలు చేసే ప్లే రైటర్ మిమ్మల్ని అడగడం, మీకు ఛాన్స్ ఎలా వచ్చింది? అంటే నాకు జిల్ టైంలోనే రాధాకృష్ణ గారి పరిచయం. సో అప్పుడు తనే ఫస్ట్ నాకు నా కథ షార్ట్ స్టోరీ ఒకటి చదివి చంద్రశేఖర్ రెడ్డి గారికి రెఫర్ చేశారు. సో నేను రాధేశ్యామ్ స్టార్ట్ అయినప్పుడు పెద్ద టీమ్ ఆఫ్ రైటర్స్ ఉండేది, నేను జాయిన్ అయ్యాను అండ్ డిస్కషన్స్లో ఉండేదాన్ని. ఆ టైంలో మహానటి నాగి అనౌన్స్మెంట్ వచ్చింది, ఇలా సావిత్రి గారి జీవిత చరిత్ర తీస్తున్నారు అని. సో రాధేశ్యామ్కి పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్, తను ఎవడే సుబ్రహ్మణ్యంలో నాగికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసింది. సో అప్పుడు తనని అడిగాను అనమాట, ఇలా రైటర్స్ కోసం చూస్తున్నారా అంటే. నాగిని అడిగింది, నాగిని వెళ్ళి కలిశాను, కొన్ని సీన్స్ ఇచ్చి రాయమన్నారు నన్ను. సో అది రాశాక ఇంకా ఓకే మనకి థాట్ ప్రాసెస్ సింక్ ఉందని చెప్పి అప్పుడు టీంలో తీసుకున్నారు. తెలుగులో యాక్చువల్లీ స్క్రీన్ ప్లే రైటర్స్ కొంచెం తక్కువ. ఇంతకు ముందు పరశురి గారు వీళ్ళందరూ ఉండేవారు, వాళ్ళు కథ కథనం మాటలు అన్నీ రాసేవారు. ఇప్పుడు ఎక్కువ డైలాగ్ రైటర్స్. ఇప్పుడు స్క్రీన్ ప్లే చాలామంది డైరెక్టర్సే రాయాల్సి వస్తుంది, వాళ్ళే రాసుకుంటున్నారు. కానీ ఇప్పుడు బట్ కొన్ని కథలకి చాలా రీసెర్చ్ కావాలి, చాలా ఒక రైటర్ సరిపోరు, ఒక 4-5 చేతులు కావాలి దానికి. సో మహానటి కూడా నేను నాకు కొలాబ్లో స్క్రీన్ ప్లే వర్కౌట్ చేసాం కాబట్టి, అంటే రైటింగ్కి ఎప్పుడు ఒక అపోజిషన్ ఫోర్స్ ఉంటే బెటర్. లేకపోతే మనం రాసిందే కరెక్ట్ అన్న జోన్లోకి వెళ్ళిపోవడం ఈజీ. అండ్ నాకు ఇంకొక డౌట్ మేడం, ఇప్పుడు స్క్రీన్ ప్లే రైటరు డైరెక్టర్ ఒకరే అయినప్పుడు డైలాగ్స్ ఇంకొకరికి ఇస్తే ఓకే, ఇప్పుడు ఇదంతా వీళ్ళకి ఐడియా ఉంటుంది, ఆ సీన్కి డైలాగ్స్ రాయండి ఇలా ఉండాలంటే అయిపోతుంది. బట్ ఒక డైరెక్టర్కి స్క్రీన్ ప్లే రైటర్కి మాత్రం చాలా వేవ్ లెంత్ కనెక్ట్ అయ్యి ఉండాలి, ఎందుకంటే ఈయన బ్రెయిన్లో ఉన్న దాన్ని అంతా ఎగ్జాక్ట్లీ మీరు పెట్టాల్సి ఉంటుంది కనుక. అది వర్కౌట్ అవ్వడం ఎలా? ఒకవేళ కాకుంటే అది సినిమా ఇంకా తెలిసిపోతుంటుంది కదా. అవును, బేసిక్లీ స్క్రీన్ ప్లే రైటర్ డైరెక్టర్కి బాగా ఆర్గ్యుమెంట్స్ గొడవలు కూడా అవుతాయి. సో అది వర్కౌట్ చేయాలి, ఇంకా సినిమాని బిగ్ పిక్చర్లో పెట్టుకుని. ఆ విధంలో నాగి చాలా స్పేస్ ఇచ్చారు నాకు ఎక్స్ప్లోర్ చేయడానికి. అంటే నేను ఏమైనా కొత్త ఐడియా ఏదైనా చెప్పినా ఒకసారి ఆలోచించి ఇది ఫిట్ అవుతుందా లేదా, చాలా స్పేస్ ఇచ్చారు. ఆ కొలాబరేటివ్ ఓపెన్ మైండ్ ఉంటేనే అవుతుంది. యాక్సెప్ట్ చేయగలగాలి. కొంచెం కంజెస్టెడ్గా ఉన్న నాదే అని గోకి వెళ్ళినా కూడా అవుట్పుట్ అంతా సినిమా మీద పడుతుంది, లేదా మధ్యలో వెళ్ళిపోవాల్సి వస్తుంది చేసేవాళ్ళంతా కూడా. అండ్ మీరు చేసిన రాధేశ్యామ్ కానివ్వండి, మహానటి కానివ్వండి, మీరు ఈ జనరేషన్ అమ్మాయి, మీరు చేసిందేమో కొంచెం బ్యాక్కి వెళ్ళి చేయాల్సిన సినిమాలు. మీరు ఎలాంటి వర్కౌట్ చేశారు? మహానటిలో వర్డ్స్ మనం సావిత్రి గారు, నాగేశ్వరరావు గారి సినిమాలలో ఆ టైంలో ఉన్న తెలుగు కత్తరి వర్గం కమ్మని వాక్యం అంటాం కదా, మీరు వచ్చారంటే వచ్చారు వారు అని రివర్స్లో ఉంటుంది అంతా. ఆ టైపు మీరు ఏమైనా పుస్తకాలు చదివారా? మళ్ళీ కొంచెం వెనక్కి ఏమైనా వెళ్ళారా? ఎలా వర్కౌట్ చేశారు? పుస్తకాలు చదివాను. అండ్ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చిన్నప్పుడు తెగ చూసేవాళ్ళం మేము. ఓకే, అంటే నాకు ఇంకా మాయాబజార్వి చాలా డైలాగులు గుర్తుంటాయి. అసమదీయులు తసమదీయులు
సో నేను నర్తనశాల అయితే అసలు ఎన్నిసార్లు చూసాను నాకు నేను లెక్క కూడా చెప్పలేను. సో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చాలా ఇష్టం. అండ్ సావిత్రి గారు అంటే చాలా అభిమానం ఉండేది నాకు. సో అక్కడి నుంచి తీసుకున్నాను. అండ్ సినిమా స్టార్ట్ చేశాక ఇది ఫస్ట్ ఒక ఎమోషనల్ గ్రాఫ్ అనుకున్నాక ఆ తర్వాత రీసెర్చ్ చేసి ఏది పెట్టాలి ఏది అవసరం లేదు. సో రీసెర్చ్ అంతా చేసి మళ్ళీ మొత్తం రీవాచ్ ఒక 100 సినిమాల పైన. ఇప్పుడు సాధారణంగా ఒక పుస్తకం చదువుతుంటే ఆ పుస్తకం కంప్లీట్ అయ్యే వరకు మనం ఒక రకమైన ఆ లోకంలో ఉండిపోతాం. మన మామూలు టైంలో ఆ చదివి అప్పుడప్పుడు మాటలు కూడా అవే వస్తుంటాయి కదా. మహానటి రాధేశ్యామ్ చేస్తున్నప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆ ఇంపాక్ట్, ఆ పదాలు కూడా మనం ఇప్పుడు నేను ఒకసారి వివేకానంద పుస్తకం చదువుతుంటే ఆ పదాలు కొంచెం అప్పటివి కదా, గబాలన ఆ టైప్ పదాలే వచ్చేవి నోట్లోంచి, ఏ కాలం పదాలు మాట్లాడుతున్నా అనేవారు నన్ను. అలా మీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా, మహానటి కానివ్వండి రాధేశ్యామ్ కానివ్వండి? రాధేశ్యామ్ కొంచెం అది నార్మల్ తెలుగే. మహానటి టైంలో మేము యాక్చువల్లీ భాష ఎంత డీప్గా వెళ్ళాలి ఆర్ ఎంత అచ్చ తెలుగులో రాయాలి అని డిస్కషన్ పెట్టినప్పుడు మాకేమనిపించిందంటే ప్రీవియస్ జనరేషన్ వాళ్ళకి ఆల్రెడీ సావిత్రి గారి గురించి తెలుసు, ఆవిడ లైఫ్ తెలుసు. ఈ జనరేషన్ వాళ్ళకి ఆ కథ కనెక్ట్ అయినప్పుడే మనం సక్సెస్ఫుల్ అని అనిపించింది. సో మేము కొంచెం మామూలుగా వాడుక భాషలోనే డైలాగ్స్ రాసాం. సాయిమాధవ్ బుర్రా గారు కూడా ఆయన బాగా వాడుక భాషలోనే రాశారు, కానీ డైలాగ్ వెనక ఉండే థాట్లో డెప్త్ తీసుకొని వచ్చారు. సో అంత అచ్చ తెలుగు పదాలు, అంత బరువున్న పదాలు వాడలేదు మేము, కొంచెం నార్మల్గా వాడే పదాలు వాడారు. మీకు ఇవన్నీ జరుగుతున్నప్పుడు అప్రయత్నంగానే మన సబ్ కాన్షియస్లో అన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ డైరెక్షన్, ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుంది కదా. అప్పుడు ఎప్పుడైనా అవి చూస్తున్నప్పుడు డైరెక్టర్ని గమనించడం, అరే ఇదేదో బాగుంది నేను ట్రై చేయాలి ఎప్పుడైనా డైరెక్షన్, అలాంటి థాట్స్ ఏమైనా వచ్చావా మీకు? ఒక్కొక్కసారి అనిపించేది, అరే నేను ఈ సీన్ ఇలా అనుకోలేదు, ఇలా చేశారని డైరెక్టర్, అలా అనిపించేది. ఎప్పుడైనా అంటే నేను రాసేటప్పుడు నేను ఒకటి విజువలైజ్ చేసుకుంటాను, డైరెక్టర్ ఒకటి విజువలైజ్ చేసుకుంటాను. అప్పుడు అనిపించేది అరే నేను చేసింటే బాగుంటుంది. కాదు, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక చిన్న మైనస్ అందరు ఏమంటారంటే ఆడవాళ్ళు తక్కువ, చాలా తక్కువగా వస్తారు. ఇప్పుడు నందిని గారు కొంతమంది ఉన్నారు, విజయ నిర్మల్ గారు వాళ్ళు ఉండేవారు. డైరెక్షన్ ఫీల్డ్లో చాలా తక్కువ, వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు మనం కంపారిటివ్లీ అబ్బాయిలు లెక్క. అలా అమ్మాయిల సత్తా చాటాలి అట్లా ఎప్పుడైనా అనుకున్నారా మేము కమానని? అనిపిస్తుంది. ఇప్పుడు తక్కువ ఉండేసరికి ఏమవుతుంది, మైనారిటీ అయ్యేసరికి ఒక అమ్మాయి హిట్ కొడితే అందరం ఎంజాయ్ చేస్తాం. అండ్ మేము ముందు కంటే ఇప్పుడు యాక్చువల్లీ ఒక 10-15 మంది ఉన్నాం. సో ఒక అమ్మాయికి హిట్ పడలేదు, సినిమా ఆడలేదు అంటే అందరికీ బాధేస్తుంది, అరే మనలో ఒకరు కొట్టుంటే బాగుంటుంది. సో ఆబ్వియస్లీ ఆ ఫీలింగ్ ఉంటుంది ఎక్కడో. ఫర్ మెన్ ఇట్స్ నాట్ లైక్ దట్, వాళ్ళు ఎవరిది వాళ్ళు అంతే చూసుకుంటారు. అంటే మనలో ఒకరి సక్సెస్ అందరు సక్సెస్ గా ఫీల్ అవుతాయి, ఎందుకంటే మనకు అసలు అవకాశమే లేదు. అందులో ఎవరికొకరికి వచ్చినా వాళ్ళు ఫెయిల్ అయితే కనుక మిగిలిన వాళ్ళ అవకాశాలన్నీ మళ్ళీ ఆగిపోతాయి. అవును, అమ్మాయికి ఇప్పుడు ఒక అమ్మాయి ఇద్దరు ఈక్వల్గా వచ్చినప్పుడు డైరెక్షన్ అనగానే అబ్బాయికి ఎక్కువ మొగ్గు చూపిస్తారు. సక్సెస్ రేషియో ఎక్కువ ఉన్నప్పుడు పర్లేదు అమ్మాయికే ఇద్దాం అనే అవకాశం మా వెనక ఉన్న వాళ్ళు, అంటే మీ వెనక ఎవరైనా నిలబడ్డారు అనుకోండి, పద్మావతి మల్లాది గారికి ఇచ్చారు ఆమె సక్సెస్ కొట్టింది మేము అనే ఒక ధైర్యం వస్తుంది. ఒకరికి రాకపోగానే అందరూ డల్ అవుతారు. సేమ్ టీం వర్క్, క్రికెట్ టీం వర్క్ లాగే అది కదా, అందరినీ కలెక్టివ్ గా చూస్తారు చాలా మంది. సో ఆ ఫీలింగ్ ఉండేది. అండ్ ముందు కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ మందే ఉన్నారు ఇప్పుడు అమ్మాయిలు నాకు తెలిసి. అయినా కంపారిటివ్లీ అయినా నంబర్స్ ఫస్ట్, నేను అదే అనిపిస్తుంది నాకు, ఫస్ట్ నంబర్స్ రావాలి. మనము వి షుడెంట్ బి అవుట్ నంబర్డ్. ఫస్ట్ నంబర్స్ వస్తే ఆ తర్వాత మంచి సినిమాను, మాస్ సినిమానా, కమర్షియల్ సినిమానా, అందరికి థ్రిల్లర్సా, సో అందరికీ అప్పుడు వాళ్ళ స్పేస్ దొరుకుతుంది. ఓకే, మీరు స్క్రీన్ ప్లే రాశారు, డైరెక్షన్ చేశారు. డైరెక్షన్ అంటే చాలా కష్టాలు ఉంటాయి, చాలా టెన్షన్ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? గ్రౌండ్ బయట నిలబడి జడ్జి చేసిన దానికి మనం గ్రౌండ్లోకి దిగి ఆడుతున్నప్పుడు తేడా వేరు. మీరు గ్రౌండ్లోకి దిగాక మీరు ఏమనుకున్నారు? అది గ్రౌండ్లోకి దిగాకే చాలా తెలిసింది నాకు. అంటే ఆ సీట్ కింద ఎంత మంట ఉంటుందో అప్పుడు అర్థమైంది. హాట్ సీట్. అండ్ రైటర్గా రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటుంది. అంటే నేను డైరెక్టర్ విజన్ ఫాలో అవుతే చాలు. వాళ్ళ విజన్ అంటే అది కరెక్ట్గా వస్తుందా, కథ మనం ఆనెస్ట్గా జెన్యున్గా చెప్తున్నామా,
అంతవరకు చాలు. కానీ ఇప్పుడు డైరెక్టర్ అంటే ప్రతి క్రాఫ్ట్ వాళ్ళని చూసుకోవాలి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి, యాక్టర్కి స్పేస్ ఇవ్వాలి. అండ్ డైరెక్షన్ ఈజ్ అ వెరీ కొలాబరేటివ్ వర్క్ కదా. అంతమంది ఇండిపెండెంట్ కాంట్రిబ్యూటర్స్ ఉంటారు, వాళ్ళందరినీ ఒక లైన్లో పెట్టాలి. సో అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్. అందుకే అంటారు కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనేసి. ఎప్పుడైనా బీపీ 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 అట్లాంటి సీన్ వచ్చిందా మీకు? ఏంటి ఆబ్వియస్లీ వచ్చింది. నాకు యాక్చువల్లీ సెట్ మీద చాలామంది నాకు అంత తొందరగా నాకు అరవడం కానీ ఎవరైనా తిట్టడం కానీ అంత నచ్చదనమాట. కానీ సెట్ మీద ఉండే ప్రెషర్కి ఒక్కొక్కసారి కోపం వచ్చేసేది, తిట్టేసేదాన్ని. కానీ వాళ్ళే నాకు వచ్చి చెప్పేవారు, మేడం మీకు అసలు కోపమే లేదు, అసలు కన్సిడర్డే కాదు కోపం కాదు, మీరు కోపం అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు. బట్ యా, నేను పిల్లల్ని అయితే అసలు ఒక్కసారి కూడా తిట్టలేదు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నారు సినిమా ఫీల్డ్లో. ఒక అమ్మాయిగా ఒక మెట్టు దాటి రావడం చాలా కష్టం. ఎవరైనా అన్నారా సినిమా తీయడమే ఫస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది ఇండస్ట్రీలో, పోయి అవార్డు విన్నింగ్ ఫిల్మ్ తీసుకున్నావు, అదే బ్రాండ్ పడిపోతుంది, నీకు కమర్షియల్స్ రావు, ఆలోచించు, ఇలా ఎవరైనా చెప్పారా మీకు? యా చెప్పారు. కానీ నేను డైరెక్టర్ అవ్వాలి అని ఈ కథ తీసుకోలేదు కదా, ఈ కథ రాశాను కాబట్టి డైరెక్టర్ అని. సో నాకు ఆ పాయింటే ఇన్వాలిడ్ అనిపించింది. అండ్ ఈ సినిమా తీసాక సుకుమార్ సార్ ఫస్ట్ చూసి ఇది అవార్డ్స్కి పంపించు, చాలా రెస్పెక్ట్ వస్తుంది. అండ్ అవార్డ్స్లో కొన్ని చోట్ల స్క్రీనింగ్ అయింది, అక్కడ రెస్పాన్స్ మామూలుగా ఉండలేదు. లైక్ బెలారూస్ అనే కంట్రీలో స్క్రీన్ అయినప్పుడు, అది రష్యన్ కంట్రీ అనమాట, వాళ్ళు వార్ చూస్తూ ఉన్నారు కదా, పక్కన యుక్రెయిన్ రష్యా వార్, వాళ్ళు చూసి వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోయారు. వాళ్ళు చాలామంది వచ్చి నన్ను హగ్ చేసుకొని, అంటే ఇక్కడ నాన్ వైలెన్స్ కాన్సెప్ట్ గవర్నమెంట్కే అర్థం కావట్లేదు, అలాంటిది ఒక చిన్న పిల్ల బ్యూటిఫుల్గా చూపించారు మీరు, మాకు చాలా హోప్ క్రియేట్ చేశారు. సో నాకు అది వన్ ఆఫ్ మై లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ అది మెయిన్. సో ఈ బెలారస్లో స్క్రీనింగ్ అయ్యాక చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ డే అవార్డ్ సెరమనీ ఉండింది అనమాట. సో లంచ్లో 42 కంట్రీస్ డైరెక్టర్స్ వచ్చారు, వాళ్ళందరికీ లంచ్ ఉండింది. లంచ్ టైంలో జ్యూరీలో ఒక ఆయన ఇటాలియన్ ఫిల్మ్ మేకర్ ఆయన వచ్చి యూఆర్ నాట్ గోయింగ్ హోమ్ ఎంప్టీ హ్యాండెడ్ అన్నారు. నేను సరే ఇంతమందిలో నాకు ఏ అవార్డు వచ్చి ఉంటుంది, ఇండియన్ సినిమా కదా మ్యూజిక్ వచ్చిందేమో, బికాజ్ చాలా ఇంటర్నేషనల్ సినిమాస్లో మ్యూజిక్ ఉండదు, లైక్ ఎస్పెషలీ ఫెస్టివల్ ఫిల్మ్స్లో మ్యూజిక్ అంత లౌడ్గా ఉండదు. సో నేను వెయిట్ చేస్తున్నాను, అవార్డ్ సెరమనీ స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ 2,000-3,000 పీపుల్ ఆర్ మోర్ వచ్చారు. సో అన్ని కేటగిరీస్ అయిపోతుంది. నేను నాకు అనవసరంగా చెప్పాడు, నాకు అవార్డు రాలేదంటే ఇప్పుడు నేను మామూలుగా అయినా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్టేషన్ పెట్టి డిసప్పాయింట్ చేస్తున్నాడు. అది ఇంకా లాస్ట్లో బెస్ట్ ఫిల్మ్ ఒకటి మిగిలింది, నేను వెయిట్ చేస్తుంటే బెస్ట్ ఫిల్మ్ అని అనౌన్స్ చేశారు. ఇంకా నాకు షాక్, అంటే ఇన్ని సినిమాల్లో బెస్ట్ ఫిల్మ్ వచ్చిందా అని అవార్డు తీసుకున్నాను. నాకు అసలు స్పీచ్ కూడా ప్రిపేర్ అవ్వలేదు, థ్యాంక్ యూ చెప్పొచ్చి కూర్చున్నాను. 2 minutes తర్వాత మళ్ళీ బెస్ట్ ఫిల్మ్ అని అనౌన్స్ చేశారు. నేను అదేంటది ఇందాకే కదా ఇచ్చారు అని అవార్డు తీసుకున్నాను. ఒక రష్యన్ ఫిల్మ్ మేకర్ ఇస్తున్నారు, కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను నేను, వై డూ యూ లుక్ సో కన్ఫ్యూజ్డ్ అంటే, నేను ఇప్పుడే కదా ఇచ్చారు, అది జ్యూరీ చాయిస్, ఇది ఆడియన్స్ చాయిస్, 2 వచ్చాయి మీకు. సో ఆ మూమెంట్ అసలు నేను చెప్పలేను, నేను అసలు కరెక్టేనా, నేను లేవడం కూడా నేను మెల్లిగా లేచి అటు ఇటు చూసి ఆ వీడియో చూస్తే నేను తీస్తున్న సినిమా కదా, ఏదో దొంగతనం కాబట్టి తీసుకున్నట్టు అలా ఎక్కాను స్టేజ్ నేను. బట్ ఇట్ వాజ్ అ వెరీ సర్రియల్ మూమెంట్. 14 hours ఒకదాని వెనక ఒకటి వచ్చాయి కదా, మీకు అనిపించింది ఏంటి అన్లిమిటెడ్గా ఇట్లా వస్తున్నాయని? ఫస్ట్ ఏంటి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒకటోది, రెండోది, మూడోది, ఎలా ఫీల్ అయ్యారని? నాకు చాలా హ్యాపీగా అనిపించేది ఏంటంటే, చాలా చోట్ల బెస్ట్ ఫిల్మ్ వచ్చింది. బెస్ట్ ఫిల్మ్ ఎప్పుడు వస్తుంది? అందరు కలిసి అందరూ బాగా చేస్తేనే కదా బెస్ట్ ఫిల్మ్ వచ్చేది. ఇప్పుడు సినిమా బాగున్నప్పుడే మనం దాన్ని కలెక్టివ్గా చూస్తాం. సినిమా కొంచెం తేడా వచ్చిందంటేనే సినిమాటోగ్రఫీ బాగుంది కానీ ఎడిటింగ్ బాగాలేదు, ఈ డైసెక్షన్ ఎప్పుడవుతుంది? వెన్ మూవీ ఈజ్ నాట్ ఆ ఇంటెంట్ మీద కాకుండా సినిమా డైవర్ట్ అయినప్పుడు, సినిమా కనెక్ట్ కానప్పుడే అది మనకి క్రాఫ్ట్ డివైడ్ అయిపోతాయి, అన్ని క్రాఫ్ట్స్ డివైడ్ అయిపోతాయి. సో ఇప్పుడు సినిమా బాగాలేదు కానీ ఒక క్రాఫ్ట్ బాగుందంటే ఆ టెక్నీషియన్ హ్యాపీగా ఫీల్ అవుతాడా? అవ్వరు.
అందరికీ కావాల్సింది ఏంటి, సినిమా మొత్తం బాగుండడమే ఇంపార్టెంట్, అప్పుడే ముందుకెళ్తాం. సో బెస్ట్ ఫిల్మ్ రావడం నాకు అసలు చాలా చోట్ల బెస్ట్ ఫిల్మ్ వచ్చింది, బెస్ట్ డైరెక్టర్ ఎక్కడ రాలేదు, కానీ బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ యాక్టర్ వచ్చాయి. ఎందుకంటే సుకృతి మేజర్ కాంట్రిబ్యూటర్ సినిమాకి. అండ్ మీరు చూసి చూడంగానే కూడా స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాశారు. అది ఎలా ఫ్రెండ్ అనా, ఫ్రెండ్ ద్వారా వచ్చిందనా ఎలా? అంటే సింధుని అపర్ణ మల్లాది అని ఒక ఆవిడ ఫిల్మ్ మేకర్ ఉండేవాడు. పద్మావతి మల్లాది గారికి అనే ఫ్రెండ్ ఆవిడ? ఫ్రెండ్, చుట్టం కాదు. సో ఆవిడ ఎల్ఏ నుంచి వచ్చారనమాట. తను ఫిల్మ్ గ్రూప్ స్టార్ట్ చేశారు. అక్కడ నేను, సింధు, వెంకటేష్ మహా, సంతోష్ మోహన్, వంశీ పచ్చిపులుసు అండ్ డిఓపి, సో చాలా ఫిల్మ్ మేకర్స్ మేమందరం ఫ్రెండ్స్ అయ్యాం. సో అక్కడ సింధుని కలిసాను నేను. సో కలిసినప్పటి నుంచి నాకు సింధు పర్స్పెక్టివ్ నచ్చేది, ఏదున్నా బాగా చెప్పేది క్లియర్గా, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది అవ్వదు అని. సో నేను ఏం రాసినా సింధు ఒపీనియన్ తీసుకునేదాన్ని ఫస్ట్. అండ్ చాలా టైమ్స్ నేను రాసిన తను చదివి, తను డీటెయిల్గా నాకు రీసెర్చ్ ఏదైనా అవసరం ఉన్నా తను చేసి పెట్టి. సో సింధు మూవీ స్టార్ట్ చేసినప్పుడు నన్ను అడిగిన డైలాగ్స్, ఐ మీన్ దట్ వాజ్ అండర్స్టూడ్, ఇంకా సింధు సినిమా చేస్తే నేను రాయాల్సిందే. అండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా మేము. మీరు బృందా అమ్ముకు కూడా రాశారు కదా, ఆ ఆఫర్స్ ఎలా? అమ్ము యాక్చువల్లీ వాళ్ళు కార్తిక్ సుబ్బరాజ్ గారు ఆ కథ ప్రైమ్ వాళ్ళకి పిచ్ చేస్తే, తమిళ్లో ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, తెలుగులో చేయండి అని చెప్పారు. సో వాళ్ళు మొత్తం తమిళ్ టీమ్ ఆల్రెడీ టీమ్ సెట్ అయిపోయి ఉంది. వాళ్ళు ఏం చేశారు, జస్ట్ తెలుగు రైటర్ని ఒకరిని యాడ్ చేశారు. సో టీం మొత్తంలో నా ఒకదానికి తెలుగు వచ్చు, అండ్ నా అసోసియేట్ సెట్ మీద ఉన్నాడు. సో అది హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు డైరెక్టర్ షారుఖేష్ నన్ను 100% నమ్మి వదిలేశాడు, ఇంకా తను ఏం చేయలేడు, బికాజ్ తనకు తెలుగు రాదు. సో అది చాలా కేర్ఫుల్గా, నాకే భయం వేసేది చాలా, అమ్మో ఇది నాకెందుకు అమ్మో కాదు అమ్మో అనుకున్నారా? అమ్మో కదా అమ్మో అని, ఇది బాగుంది. సో ఆ రెస్పాన్సిబిలిటీ చాలా ఉండేది. సో నేను చాలా కేర్ఫుల్గా, లైక్ తను ఈవెన్ లైక్ పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి అమ్ములో, అవన్నీ కూడా తను నన్ను నమ్మి చేశాడండి. ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. అండ్ బృందా? సో బృందా 2020 లాక్డౌన్ అప్పుడు ఎవరికి పని లేదు, ఖాళీగా ఉన్నాను నేను. సో లాక్డౌన్ అవ్వంగానే నాకు SVCC అప్పుడు డిజిటల్గా స్టార్ట్ చేశారనమాట, డ్రీమ్ ఫార్మర్స్ అని. ఇప్పుడు వాళ్ళు 2-3 సినిమాలు కూడా తీశారు, బామకళాపం. సో దాని ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేశారనమాట, ఇలా ఒక వెబ్ సిరీస్ అనుకుంటున్నాము, అది మీరు రాస్తే బాగుంటుందని. నేను అది రాయడానికి వెళ్ళాను. అది బృందా డైరెక్టర్ సూర్య మనోజ్ వంగల, తను అప్పుడు కలిశాను. తను బిట్స్ పిల్లాని స్టూడెంట్, అండ్ శేఖర్ కమల, అనురాగపుడి గారి దగ్గర పనిచేసి, తను అప్పుడే డెబ్యూ వెబ్ సిరీస్ రాశాడు ఒకటి. సో వెళ్ళాను, చాలా నచ్చింది నాకు కథ, రాసాము. అది పిచ్ చేశారు కానీ ఎక్కడ వర్కౌట్ కాలేదు. సో తను అప్పుడు నేను ఇంకో కథ కూడా రాశాను, అది సోనీ లెవెల్లో చెప్తే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కాకపోతే అది ఇంకా సీల్ అవ్వలేదు, దాని రైటింగ్ చాలా ఇంకా ప్రాసెస్ ఉంది అని చెప్పి, అది రాస్తారా అని అడిగితే, అప్పుడు సరే ఓకే, నేను నాకు రాసేంత టైం లేదు, నేను జస్ట్ ఊరికే ఒకసారి విని ఫీడ్బ్యాక్ ఇస్తాను. విని ఫీడ్బ్యాక్ ఇచ్చాను. సమ్వేర్ అక్కడి నుంచి మంచి మంచి ఐడియాస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఓకే. అండ్ చాలా ఛాలెంజింగ్ సబ్జెక్ట్ అనిపించింది. సో ఆ ఛాలెంజ్ ఎంజాయ్ చేశాను నేను బృందా రాసేటప్పుడు. చాలా డెలికేట్ టాపిక్ అది. సో అది కొంచెం తేడా వచ్చినా కూడా అది ఇంటెన్షన్ రైట్కి వెళ్ళదు. సో అది కూర్చొని మేమిద్దరం ఇలా యూనో ఎంత చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎంత డిప్లొమాటిక్గా చెప్పాలి, ఎవరిని అఫెండ్ చేయకుండా ఎలా చెప్పాలి అని కూర్చొని స్లోగా డెవలప్ చేసుకున్నాం. కానీ ఈ ప్రాసెస్లో మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. సో హీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. నాకు ఎవరితో పనిచేసినా చాలా క్లోజ్ అసోసియేషన్ డెవలప్ అవుతుంది. అంటే మన వైబ్ ప్యూర్గా ఉన్నప్పుడు సేమ్ లైక్ అట్రాక్ట్స్ లైక్ కదా, అట్లాగే జరిగి ఉంటుంది. మనమంతాకి ఎలా ఆఫర్ వచ్చింది? అదే చెప్పాను కదా, రాధాకృష్ణ నా కథ చదివి, ఒక షార్ట్ స్టోరీ చదివి రాధాకృష్ణ రెఫర్ చేస్తారు. సో మీరు ఫస్ట్ ఫిల్మ్ కథ చదివి పిలుస్తున్నప్పుడు ఇంట్లో చెప్పారు, ఇలా ఎవరో ఫిల్మ్ వాళ్ళు పిలుస్తున్నారు వెళ్ళనా అంటే? ఫస్ట్ అక్కడ కదా ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం, అమ్మాయి సినిమాలు ఇవన్నీ అంటారు కదా, ఎలా చెప్పారు ఇంట్లో? అసలు ఫస్ట్ మా మదర్కి అర్థం కాలేదు. నేను మా అమ్మకి చెప్పాను, ఇలా ఏంటి సినిమా ఏంటి, ఏం జరుగుతుంది, ఏం సంబంధం లేకుండా మాట్లాడుతున్నా. అండ్ అప్పటికి నా MBA అయిపోయి నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చిన్నది స్టార్ట్ చేశాను అనమాట. సో ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుస్తుంది. ఇట్ వాజ్
8-9 months అయింది. సో మా అమ్మ నేను అదే చేస్తాను అనుకుంది. సో సడన్గా సినిమాలు అనగానే ఏం చేస్తావు అంటే ఎన్ని రోజులు పని చేయాలి, ఎలా రాస్తావు, ఎక్కడ రాస్తావు, ఆఫీస్ ఉంటుందా, వాళ్ళు అంటే ఆ సిస్టమే తెలియదు కదా, కంప్లీట్ ఏలియన్ సిస్టమ్. నాకు తెలీదు. సో ఇప్పుడే నేను కాలేజ్ అయ్యి బయటకు వచ్చాను. ఓకే, ట్రైనింగ్ నడుస్తుంది ప్రస్తుతానికి అయితే, నేను దీని మీదే ఉన్నాను. ఇది ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను అట్లీస్ట్ ట్రై చేయాలనుకుంటున్నాను. రైటింగ్ ఇష్టం కాబట్టి ఒకటి చేసి చూడొచ్చా అంటే సరే ఓకే ట్రై చేసి చూడు, కానీ చూడు ఎక్కువ మరీ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోక. మరి కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. ఇప్పుడు సుకుమార్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళ వైఫ్ సబితా గారు మీకు ఎంత మంచి అసలు ఒక ఫ్యామిలీ లాగా, మీరు ఈవెంట్లో మీరు ఎమోషనల్ అవ్వడం, పిలవకుండా సుకు గారు పైకి రావడం మీకోసం సచ్ ఎమోషనల్ సీన్ అది. నిజంగా ఆయన పైకి వచ్చి అంత ఎమోషనల్ అవుతారు అనుకోలేదు మీ స్పీచ్కి. ఆల్ ఆఫ్ సడన్ ఆయన పైకి వచ్చేసారు. సార్ ఈజ్ వెరీ వామ్ అండ్ నాకైతే ఆయన ఎప్పుడు చాలా కన్సర్న్ చూపిస్తారు. సో మా పేరెంట్స్ లేరు. సో నేను 2021లో మా మదర్ పేరు, దానికి ముందు ఆవిడకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేది. అండ్ దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ నేను ఎప్పుడు డైరెక్షన్ అంటే బయట ఉండాలి కదా, రైటింగ్ అంటే నేను ఇంట్లో కూడా వర్క్ చేయొచ్చు, ఎప్పుడో ఒకసారి డిస్కషన్కి వెళ్తే సరిపోతుంది. సో నేను అందుకే ఎక్కువ వర్క్ తీసుకునేదాన్ని, డైరెక్షన్ అన్న థాట్ కూడా వెళ్ళలేదు. బికాజ్ లాస్ట్ దానికి ముందు ఒక 2-3 years అంతా నాకు హాస్పిటల్స్కి తిరగడానికి సరిపోయేది. సో నేను చాలా లోలో ఉన్న టైంలో ఈ సినిమా స్టార్ట్ చేశాను. అండ్ అది తబిత గారు చాలా సపోర్ట్ చేశారు నాకు. సో ఆ టైంలో నేను ఇప్పటికీ ఎప్పుడైనా నైట్ ఇంట్లో వండుకునే ఓపిక లేకపోయినా ఆడికి ఫోన్ చేసి డిన్నర్కి వస్తున్నా అని చెప్పి అంత చనువు ఏర్పడిపోయింది మీకు. యా, వాళ్ళ ఇల్లు కూడా కొంచెం పక్కనే, మా ఇంటి పక్కన ఒక 2 kilometers అవి. సో ఎప్పుడంటే అప్పుడు వెళ్తుంటాను నేను. సో దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ. నాకు అదైతే ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ దట్ వే. అండ్ పండు కూడా నాకు షీఈస్ వెరీ క్లోజ్ టు మీ. నాకు అంటే అది దాటిపోయింది. నాకు స్టార్టింగ్లో ఉండేది సుకుమార్ గారు, తబిత గారు, ఇప్పుడు ఏంటి ఫ్యామిలీ. మైత్రి వాళ్ళు ముందుకు రావడం మీ సినిమాకు, ఆ మూమెంట్ ఎలా జరిగింది అసలు? సో ఈ అవార్డ్స్ అనుకున్నప్పుడు, ఇప్పుడు ఫిల్మ్ ఫెస్టివల్స్ దీనికి పంపిద్దాం అనుకున్నప్పుడు అది టైం టేకింగ్ ప్రాసెస్, ఒక 1.5 year పడుతుంది. సో ఆ క్రౌడ్ ఫండింగ్ అనేది వాళ్ళకి హోల్డ్ చేయడం కరెక్ట్ కాదు అనిపించింది. అంటే సినిమా అయిపోయింది, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు రిలీజ్ కోసం. ఇప్పుడు మనం సినిమా ఒక 1.5 year ఆపుతాము అంటే ఎవరికైనా డబ్బులు 50-52 ఇన్వెస్టర్స్ ఉన్నారు. అంటే చిన్న అమౌంట్సే, కానీ డబ్బులు ఎప్పుడైనా అవును కదా, ఒక్కొక్కసారి మనకి 500-1000 రూపాయలు కూడా చాలా టైట్ అయిపోయే రోజులు ఉంటాయి. సో అలా ఏ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అనిపించింది నాకు. సో నేను సార్కి అదే ఎక్స్ప్రెస్ చేశాను, సార్ నాకేం ప్రాబ్లం లేదు, ఎప్పుడు రిలీజ్ చేసినా మనం మంచిగా రిలీజ్ చేద్దాము, అండ్ ఫెస్టివల్స్ అనేది మీరు అంత కీన్గా ఉన్నారు కాబట్టి పంపిద్దాము, కానీ వాళ్ళు ఫండ్స్ స్టక్ అవ్వకూడదు అని చెప్పి నేను ఇప్పుడు అదేం చేద్దాము అంటే సరే అనేసి ఆయన నవీన్ గారికి పంపించారు మూవీ. ఓకే, ఆయన చూసి చాలా బాగుంది, టేకప్ చేద్దాము, అసలు మీరు వరి అవ్వకండి, ఇది పెద్ద విషయమే కాదు, మీరు సార్ పుష్పాలు ఫుల్ బిజీగా ఉన్నారు కదా. సో అప్పుడు నవీన్ గారు ఆయన హీ టుక్. అండ్ లాస్ట్ మీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. యా, సినిమాలకు వస్తే డైరెక్షన్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్ చేస్తారా, కమర్షియల్? నెక్స్టా కమర్షియల్లీ అవార్డ్ విన్నింగ్. కమర్షియల్లీ అవార్డ్ విన్నింగ్ అదేదో ఆర్ఆర్ఆర్ లాగా ఆస్కార్ వస్తుంది. 2 కావాలి, మీరు ఏ డైరెక్టర్ని అడగండి, అందరికి 2 కావాలి, ఎవరు ఒకటి చూస్ చేసుకోరు. స్క్రీన్ ప్లే ఇష్టపడతారా, డైరెక్షన్ ఇష్టపడతారా? రెండిట్లలో ఒకటేసారి ఆఫర్ వస్తే ఏది చేస్తారు? రైటింగ్. ఓ, విలేజ్ అట్మాస్ఫియర్ అక్కడ ఉండడం ఇష్టమా, సిటీ కల్చర్ ఇక్కడ ఉండడం ఇష్టమా? విలేజ్ స్టైల్ ఇష్టం. నేను సిటీలోనే పెరిగాను, సో నాకు విలేజ్ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు నిజామాబాద్లో ఎంజాయ్ చేశారు అయితే ఫుల్గా. ఓకే, మీ పాస్ట్లోకి వెళ్ళి ఇది చేంజ్ చేయాలని ఒకే ఒక్క ఛాన్స్ దేవుడు ఇస్తే ఏం చేస్తారు? 10th తర్వాత చదవడం ఆపేస్తాను. ఆల్మోస్ట్ అందరూ అదే అంటారేమో సినిమా వాళ్ళు. ఎందుకు అంత ఇష్టం లేకుండా చదివారా?
అంటే రైట్ ఎడ్యుకేషన్ చదవలేదు. ఎలాగో ఇది ఉంది కనుక సినిమాల్లోకి వచ్చినప్పుడు అదంతా ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ ఉంటానని తెలిస్తే అక్కడ ఎడ్యుకేషన్ మారితే నాకు ఇక్కడ వెళ్ళిపోయేది. ఓకే, మీ ఫిల్మ్ని మళ్ళీ రీక్రియేట్ చేయండి సేమ్ గాంధీ తాత చెట్టు అంటే మీరు ఇమీడియట్గా ఏం చేంజ్ చేసుకుంటారు? గాంధీ తాత చెట్టు సినిమా తీసేశారు, ఇప్పుడు లేదు ఒకసారి రీక్రియేట్ చేసుకుని ఛాన్స్ ఇస్తున్నాం అందులో అంటే ఏం మిస్టేక్ ఉంది అనుకుంటారు, లేకుంటే ఏ సీన్ని మళ్ళీ ఇంకా బాగా చేస్తా ఏమనుకుంటారు? అది నాకు తెలుసు కానీ నేను చెప్పను. అమ్మా అయిపోయింది హార్డ్ పాస్. సుకుమార్ రేటింగ్స్ నుంచి మైత్రి మూవీ మేకర్స్ నుంచి 2 సార్లు ఒకే ఇద్దరు కలిపి ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, ఒకటే పికప్ చేసుకోవాలి మీరు, ఇంకోటి చేసుకునే ఛాన్స్ లేదు, అప్పుడు ఏది పిక్ చేసుకుంటారు? మైత్రియా సుకుమార్ రేటింగ్స్? సుకుమార్ రేటింగ్స్. ఓ క్యూట్. పెద్ద బడ్జెట్ సినిమాలు ఇష్టమా, లో బడ్జెట్లోనే సినిమాలు తీయాలనుకుంటున్నారా? సినిమాకి ఎంత బడ్జెట్ కావాలో అంత అంటే బడ్జెట్. కొంతమంది ఉంటారు కదా 100 కోట్ల సినిమా చేస్తా, లేదు నేను ఒక 10 కోట్ల లోపే సినిమాని చేసి రిలీజ్ చేసుకుంటాను, ఈ 2 పిక్ చేసుకుంటే మీరు ఏ స్టైల్ ఆఫ్ సినిమాలకి వెళ్తారు? నేను అసలు ఆ రివర్స్ ఇంజనీరింగ్ చేయను. నేను కథ రాశాను, దీనికి ఎంత బడ్జెట్ కావాలి, అది 100 కోట్లైనా నాకు ఓకే, అది 10 లక్షల్లో అయిపోతుందంటే అది ఓకే, కథని బట్టి అంతే. ఐఎమ్ స్లేవ్ టు మై స్టోరీ. ఓకే ఓకే, అంటే కొంతమంది స్టోరీలే పెద్ద బడ్జెట్ అని పెట్టుకొని రాసుకుంటారు కదా, ఫలానా ఈ స్టోరీ దీనికి ఎన్టీఆర్ గారి హీరో, ప్రభాస్ హీరో అంటే 500 కోట్లు అయిపోతుంది అక్కడికి. లేదు, ఇప్పుడు నా సినిమాకి 100 కోట్లు బడ్జెట్ కావాలంటే అప్పుడు నేను వెళ్ళి పెద్ద హీరోని కన్విన్స్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు 100 కోట్లు బడ్జెట్ పెట్టి కొత్త వాళ్ళతో తీయమంటే నేను తీయను, తీయలేం, అవును తీయకూడదు, తీయలేను, తీయను కూడా, అప్పుడు అవ్వదు కూడా. సో కథకి 100 కోట్లు కావాలంటే నేను హీరోని వెతుకుతాను. ర్యాపిడ్ ఫైర్ మొత్తం అడిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే యువర్ సో డిప్లొమాటిక్. బట్ పద్మావతి గారు మీరు మంచి సినిమా ఇచ్చారు. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్స్లో అందరిని ఇలా లైన్లో నిలబెట్టి థియేటర్లలో ఒక సినిమాలు మంచి సినిమాలు వస్తే తీసుకెళ్లేవాళ్ళు. అట్లాంటి ఒక సినిమా ఆఫ్టర్ లాంగ్ టైం ఒక సినిమా వచ్చింది, అండ్ దట్టు ఈ జనరేషన్ వాళ్ళ నుంచి అంత మంచి సినిమా, ఒక చెట్టుని కాపాడండి అని. ఫైనల్గా మా దూరదర్శన్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ సినిమా చూసినా చూడకపోయినా చెట్లు నాటండి అండ్ ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయండి. బికాజ్ మనం ఫ్యూచర్కి ఇవ్వగలిగే బిగ్గెస్ట్ గిఫ్ట్ ఈజ్ ప్రొటెక్టింగ్ ది ఎన్వైరన్మెంట్. అంతే. రేపు పొద్దున వాళ్ళకి బిల్డింగ్స్ లేకపోయినా జాబ్స్ లేకపోయినా పర్లేదు, గాలి లేకపోతే మాత్రం చాలా కష్టం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. ఇంత హెక్టిక్ షెడ్యూల్లో కూడా దూరదర్శన్కి వచ్చి మాతో 1 hour చిట్ చాట్ అనేది నిజంగా మా ఆడియన్స్ మేమంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేశాను. చిన్నప్పుడు మీరు ఈ జనరేషన్ అంటున్నారు కానీ నేను కొంచెం పాత జనరేషన్, 90s కిడ్ నేను. సో మేము చిన్నప్పుడు అంతా దూరదర్శన్ ఎక్కువ చూసేవాళ్ళం. చిత్రలహరి కానీ అన్ని ప్రోగ్రామ్స్ మేము ఇట్లా దూరదర్శన్ అంటే ఆ సండే టు సండే సినిమా కోసం వెయిట్ చేసి చూడాల్సి వచ్చేది. సో చాలా క్లోజ్ మెమరీస్ ఉన్నాయి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇవాళ ఇక్కడ కూర్చొని నాకు ఇంటర్వ్యూ రావడం ఈజ్ అ వెరీ హ్యాపీ థింగ్. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ చిత్రసీమ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్కారం.